మోసపోకూడదు. వస్త్రాలు చూసి, ఈ క్రిస్టల్స్ చూసి డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. అవునా? డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటే మనం ఒకరిని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు వస్త్రాలతో మోసపోకూడదు. సో మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, మనం అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ లైఫ్ స్టైల్, బిహేవియర్ మనకి చెప్తుంది వాళ్ళు ధ్యానులా కాదా. ఓకే, సో నేను మీ ఇంటికి మంచిగా క్రిస్టల్స్ అన్నీ వేసుకొని వచ్చే ఒక క్రిస్టల్, ఇంత పెద్ద క్రిస్టల్ తీసుకొస్తే నేను ధ్యానునా? అలా వెంటనే మీరు జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ నో జడ్జ్మెంట్. మన ప్రిన్సిపల్ ఏంటంటే నో జడ్జ్మెంట్, నో కంప్లైనింగ్, నో బ్లేమింగ్. సో మనం జడ్జ్ చేసేసి అరే ఇన్ని వేసేసుకున్నావు, నువ్వు ధ్యానివి కదా, నువ్వు ధ్యానం అయి ఉంటావని చెప్పి మనము ఆ అజంప్షన్తో మన బిహేవియర్ చేసి తర్వాత తెలిసిందనుకోండి వాళ్ళు ధ్యాని కాదని, అయ్యో నువ్వు నన్ను మోసం చేసావు అని వాళ్ళని బ్లేమ్ చేయొచ్చా? ఫస్ట్ నువ్వే తప్పు చేసావు అజంప్షన్ చేసుకొని, అవునా, నువ్వు పెద్ద ధ్యానం అని. తర్వాత వాళ్ళు ధ్యానులు కాదు, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని మనం ఎలా బ్లేమ్ చేస్తాం? మనం ఫస్ట్ అవేర్గా, కాన్షియస్గా సరిగ్గా మనం జడ్జ్ చేసేసాం, అక్కడ ఒక అజంప్షన్కి వచ్చేసాం. అలాగే నువ్వు 20 years ధ్యానం చేస్తున్నావు కదా, ఇలా ప్రవర్తించాలి కదా అని మనం ఎలా అజంప్షన్ చేసుకుంటాం? ప్రతి క్షణం అవేర్గా ఉండాలి. ప్రతి క్షణం మనం ఇది నేను 20 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను, సో ఇంకా నేను ఏం చెప్పినా కరెక్ట్ కాదు కదా. ప్రతి క్షణం మనం అవేర్గా, మన మాటలు కరెక్ట్గా వస్తేనే మనం దాన్ని తీసుకుంటాం. లేదా మళ్ళీ మీరు బ్లేమ్ చేశారనుకోండి, అయ్యో పరి చెప్పింది 20 ఏళ్ల నుంచి తను ధ్యానం చేస్తుందంట, కానీ తను చెప్పేదంతా అంత ఫ్యాక్ట్స్ కాదు, అన్ని తప్పు అని నన్ను బ్లేమ్ చేస్తే ఫస్ట్ మీరెందుకు విన్నారు, మీరెందుకు నమ్మారు? ఓకే, సో బీ అవేర్, బీ కాన్షియస్. ఫస్ట్ థింగ్ అదే చెప్తాను. నేను చెప్పింది మీరు తీసుకోకుండా మీరు మీ రీసెర్చ్ చేసి మీరు మీ యొక్క థర్డ్ ఐ, మీ యొక్క ఇంట్యూషన్తో ఇది ఏది సత్యం ఏది అసత్యం అనేది గుర్తించాలి. ఓకే, సో దట్ ఈస్ ద నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 1 స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే అది.